We want justice. We want justice. We want justice. We want justice. అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని పెండింగ్ బకాయిలు వెంటనే ఫిక్స్డ్ పే అమలు చేయాలి. ఫిక్స్డ్ పే వెంటనే ఉద్యోగ భద్రత వెంటనే ఈపీఎఫ్ కోరికలను సిహెచ్ఓల ఐక్యత వై వాంట్ ఈపీఎఫ్ వెంటనే పెండింగ్ బకాయిలు వెంటనే ఉద్యోగ భద్రత హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి. పాలసీను సిహెచ్ఓల ఐక్యత డిమాండ్లను సిహెచ్ఓలను వెంటనే సిహెచ్ఓల న్యాయపరమైనటువంటి కోరికలను చెన్నైలో కానీ కాకినాడ, విజయవాడ, వైజాగ్లో వెళ్తే మీకు మినిమం నుంచి మేము ఈ సిహెచ్ఓల సమ్మె ఇక్కడ ఏలూరు డిస్టిక్లో చేస్తూ ఉన్నామండి. వివిధ జిల్లాల్లో కూడా ఇట్లా 16 రోజుల నుంచి వివిధ రకాలుగా మేము సమ్మెను తెలుపుతూ ఉన్నాము. చాలా వినూత్న కార్యక్రమాలతో మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని వివిధ రకాలుగా గవర్నమెంట్ మమ్మల్ని చూసి మా దీనస్థితిని పరీక్షించి మమ్మల్ని చర్చలకు పిలుస్తారని మేము అనుకుంటున్నామండి. మేము ఈ జాబ్కి రావడానికి మేము గవర్నమెంట్ని నమ్మి మేము ఈ గవర్నమెంట్ జాబ్లోకి వచ్చామండి. మేము గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము మమ్మల్ని రెగ్యులర్ చేయాలని. మేము మాకున్న జాబుల్ని సైతం మేము వదులుకుని వచ్చామండి. మేము అదే జాబ్లో ఉండి 6 ఇయర్స్ కనుక ఉండుంటే మేము ప్రతి ఒక్కరిని చాలామందిని తీసుకుంటే ఒక నర్సింగ్ సూపరింటెండెంట్ పొజిషన్లో లెక్చరరు లేదంటే ఒక కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవారు. వాటినన్నిటిని మేము పక్కకు వదిలిపెట్టి గవర్నమెంట్ మాకు ఒక సెక్యులర్ జాబ్ ఇస్తుంది, మా భవిష్యత్తుకి మా ఫ్యామిలీస్కి ఒక భరోసా ఉంటుందని మేము వాటినన్నిటినీ కూడా పక్కన వదిలేసి ఈ గవర్నమెంట్కి మేము రావడం జరిగిందండి. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు న్యాయం జరగాలని మేము కోరుచున్నాము. అట్లాగే ఏది చూసుకున్నా సరే ఈపీఎఫ్ఓ అనేది మమ్మల్ని బహిష్కరించడం అనేది చాలా అన్యాయం అండి. దాని గురించి మేము పోరాడుతున్నాము. అసలు ఇంక్రిమెంట్లు లేవు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి ఏ జాబ్కైనా చూసుకున్న ఇంక్రిమెంట్ ఉంటుంది. మేము అన్నిటినీ వదులుకొని జాబ్లోకి వచ్చినందుకు మేము చాలా నష్టపోయాము. మా నష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలని మేము తెలియజేయుచున్నాము. మేము చాలా సర్వీసెస్ విలేజెస్లో మేము చాలా ఇంటింటికి వెళ్ళి బెడ్ రిడన్ పేషెంట్స్ని కూడా మేము గుర్తించి వాళ్ళకి ఎన్సీడీ సర్వీసెస్ మేము ఇస్తూ ఉన్నాము. టెలికన్సల్టేషన్ అసలు మా జాబ్లో డాక్టర్ అందుబాటు లేని స్థితిలో మేము విలేజ్ లెవెల్లో పనిచేసాము. గవర్నమెంట్కి ప్రజలు లేవలేని స్థితిలో డాక్టర్ అంటే ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము వైద్యాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడించే టెలికన్సల్టేషన్ అనేది కూడా మా ద్వారానే వచ్చింది. గవర్నమెంట్ని గుర్తించి మాకు తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను.